ఇక ఈరోజు అనగా 11వ తేదీ మే నెల 2024 శనివారం. ఇక మదనపల్లి టమాటా మార్కెట్ యాక్షన్ అంతా పూర్తి సమయానికి టమాటా ధరలు, అలాగే మార్కెట్ సెలవు, అలాగే సాయంత్రం మార్కెట్లో ధర ఎందుకు పెరుగుతుంది అన్న నాకు వచ్చిన సందేహాన్ని మీకైతే తెలియజేస్తాను ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మదనపల్లి టమాటా మార్కెట్లో ఇవాళ ధరల విషయానికి వస్తే మన దిగుమతి అయితే బాగానే వచ్చింది. ఇక ధరల విషయానికి వస్తే మనకి జ్యూస్ కాయలు, పొడికాయలు, ఎన్ క్వాలిటీ టమాటాలు, త్రాట రకం క్వాలిటీ కాయలు వీటన్నిటిని మినహాయిస్తే 200 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర, 200 రూపాయల దగ్గర నుంచి 230, 250, 280, 300 ఇవన్నీ మీడియం మరియు సెకండ్ రకం క్వాలిటీలు. ఇంకా నెంబర్ 1 క్వాలిటీలు, సూపర్ ఫైన్ టాప్ క్వాలిటీ విషయానికి వస్తే 300 రూపాయల నుంచి ప్రారంభమై 380 రూపాయల వరకు అయితే వాళ్ళ మదనపల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ అంతా పూర్తి అయిపోయే సమయానికి టాప్ అయితే వేశారు. ఇక మదనపల్లి టమాటా మార్కెట్ సెలవు విషయానికి వస్తే మనకు 12 అలాగే 13వ తేదీ అయితే మదనపల్లి మార్కెట్కు సెలవు అయితే ప్రకటించారు. ఇవాళ సాయంత్రం నుంచి దిగుమతులు అయితే బంద్ అవుతాయి. ఎవరు మార్కెట్కి అయితే కాయలు అయితే తీసుకురావద్దండి ఈరోజు సాయంత్రం నుంచి. ఇంకా రేపైతే 12వ తేదీ ఆదివారం సెలవు ఉంది, 13వ తేదీ కూడా సోమవారం సెలవు అయితే ఉంది. కానీ సోమవారం సాయంత్రం అయితే మార్కెట్కు కాయలు అనేవి తీసుకురండి. మళ్ళీ మంగళవారం మార్కెట్ జరుగుతుంది కాబట్టి సోమవారం సాయంత్రం అయితే మార్కెట్కు కాయలు అయితే తీసుకురండి. 12వ తేదీ ఆదివారం, 13వ తేదీ సోమవారం 2 రోజులు అయితే మార్కెట్కు సెలవు ఉంది. రైతులందరూ గమనించగలరు. ఇక సాయంత్రం ధర ఎందుకు పెరుగుతుంది అని నాకు అనిపించిందంటే, ఇక రేపు మన్నాడు మార్కెట్ లేదు కాబట్టి ఇవాళ సాయంత్రం మార్కెట్లో వ్యాపారస్తులు ఏమైనా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయాలి అని చూస్తే మాత్రం ధర పెరిగే ఛాన్స్ అయితే ఉండొచ్చు నిన్నటి కన్నా. లేకపోతే మదనపల్లి టమాటా మార్కెట్ కన్నా ఇవాళ మించి అయితే సాయంత్రం మార్కెట్లు అమ్ముతాయి అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు మన్నాడు మదనపల్లి మార్కెట్ సెలవు కాబట్టి రేపు మన్నాడు అయితే ఇక్కడ కాయలు అయితే దొరకవు. కావున ఎక్స్పోర్ట్ ఏమైనా ఎక్కువ చేయాలి అనుకునే వాళ్ళు అక్కడ సాయంత్రం వ్యాపారస్తులు వేగం పెరిగితే ఖచ్చితంగా ధర అయితే పెరిగే అవకాశం ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఐడియా కరెక్ట్ అయితే మీరు కూడా కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పక్కాగా ధర అయితే పెరుగుతుందని నేనైతే చెప్పడం లేదు, నాకు అనిపించిన విషయం మీకైతే తెలియజేస్తున్నాను. రేపు మొన్నడు మార్కెట్కు సెలవు ఉండడంతో ఏమైనా వ్యాపారస్తులు వేగం పెరిగి వాళ్ళు కాయలు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తే వాళ్ళకి పోటీ పడి కాయలు ఏమైనా బయటికి ఎక్కువ పంపించాలని అనుకుంటే కాయలు రేట్ ఎంతున్నా కొంటారు అనే దీంతో అయితే నేనైతే చెప్తున్నాను. అదే ధర ఏమో పక్కా పెరుగుతుందని అయితే నేనైతే చెప్పడం లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. మరి చూద్దాం సాయంత్రం మార్కెట్లో ఏం జరుగుతుందో. ధరలు అయితే మీ ముందుకు సాయంత్రం మార్కెట్లో కూడా తెలియజేస్తాను. ఇక ఇవ్వండి ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ యాక్షన్ అంతా పూర్తి అయిపోయే సమయానికి దిగుమతి మరియు ధరల వివరాలు. అలాగే రేపు 12వ తేదీ ఆదివారం, 13వ తేదీ మార్కెట్కి అయితే సెలవు ఉంది. అలాగే ధర ఎందుకు పెరుగుతుంది అనే విషయం కూడా మీకైతే చెప్పాను. పెరుగుతుందో లేదో మనకు తెలియదు, నాకు అనిపించింది మీకైతే తెలియజేశాను. అది మీరు కూడా అగ్రి అయితే దాంతో కామెంట్లు అయితే చేస్తాను తెలియజేయండి. ఇక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఇంకో విషయం, వీడియో ఎంతమంది చూసారని తెలియదు కాబట్టి మీరు చూసి ఉండేవాళ్ళు రైతన్నకైతే చెప్పండి. ఎవరైనా తెలియకన్నా కాయలు అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ.